కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహుజనుల కోసం పోరాడిన గొప్ప నాయకుడిని కొనియాడారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి ప్రజల కోసం పోరాడారని అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ బహుజనుల ఐక్యత కోసం కృషి చేస్తామని గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, బాపూజీ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి గౌడ సంఘం ఆధ్వర్యంలో మరియు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా 376 జయంతి సందర్భంగా మరి కొత్తపల్లి 17-18 డివిజన్లకు సంబంధించిన గౌడ సంఘం వారు గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వారి జయంతిని ఘనంగా మరి గాంధీ విగ్రహం ముందు నిర్వహించడం జరిగింది. వారికి పూలమాల వేసి సీట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ నవాబులను దట్టంగా ఎదిరించి కొట్లాడి మరి ఆనాడు బీసీ ఉన్నతటువంటి వర్గాలకు అందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తిగా మరి ఎంతో వారిని స్ఫూర్తితో మరి ఈ రోజు బీసీలంతా ఐక్యంగా ఉంటురంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి రాజ్యాధికారం రావాలంటే బీసీలంతా ఒకటి కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న కొట్లాడినటువంటి సందర్భంగా మరి ఈ రోజు చూస్తే మరి వారు కొట్లాడినటువంటి కోట కొరకు కొట్లాడినటువంటి సందర్భంగా మరి ముఖ్యంగా ఈ రోజు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాష్ట్రంలో బీసీల ఐక్యత కొరకు బీసీలకు కావాల్సినటువంటి అప్పుడు వారు చూపించినటువంటి బాటలో మరి మన ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తూ మరి మన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి బీసీ నాయకుడిగా ఈ గౌడ కులస్తుడిగా కౌండిన్య వారసుడిగా మరి వారు చూపినటువంటి కార్యక్రమాలను చూపించుకుంటూ మరి ఈ రోజు మరి బీసీ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నాయకుల కొరకు మరి మొన్ననే జ్యోతిరావు పుల్లే మరి సావిత్రిబాయి పుల్లే విగ్రహాల ప్రతిష్టాపన మరి ఈ రోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నది మరి ట్యాంక్ బండి మీద విగ్రహం ప్రారంభించడం జరుగుతుంది. మరి రాజ్యాధికారం కొరకు కొట్లాడే కావాల్సినప్పుడు మరి ఆ రాజ్యంలో ఉండి దానిలో ఉండి మరి బీసీల కొరకు కొట్లాడే వ్యక్తిగా మరి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. బీసీ నాయకులు అందరూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కలిసికట్టుగా బీసీల ఐక్యత కొరకు కొట్లాడుతున్నటువంటి సందర్భంగా వారిని ఈ రకంగా అభినందిస్తూ మరి రేపు అధికారికంగా ప్రకటించిన ఈ కార్యక్రమాలు ప్రకటించిన మరి ట్యాంక్ బండి మీద ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ప్రారంభించడం నిజంగా గర్వకారణం. ఎందుకంటే అప్పుడు గోల్కొండ కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి హైదరాబాద్ నడిబొడ్డున మరి విగ్రహాన్ని ప్రారంభించడం నిజంగా ఇది శుభసూచకం. బీసీల ఐక్యత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత కొరకు ఇది ఒక సూచకంగా మనం భావించాలి. ఏదో బీసీలే అధికారం రావాలని కాకుండా బీసీలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని మెప్పించి ఒప్పించి కార్యక్రమాలు చేసుడు దానికి ముఖ్య పోషక వస్తున్నటువంటి గౌరవనీయ పొన్నం ప్రభాకర్ గారిని మరొకసారి గౌడ కులస్తులుగా బీసీ సంఘాల నాయకులుగా వారిని అభినందిస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు. మరి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి కొత్తపల్లి నుండి మరి ఆ ట్యాంక్ బండి విగ్రహం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రారంభించడానికి కొత్తపల్లి గౌడ సోదరులు మరి ఇతర కులాల సంఘాలు అందరూ నాయకులను కలిసి పోతున్నాం. మరి అదేవిధంగా కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి గౌడ సంఘాలతో పాటు వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు సుధా వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ప్రత్యేకంగా గౌడ సంఘ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్కు, మన భూస శంకర్ గౌడ్, మరి కన్నా అంజిబాబు, భూస రామకృష్ణ, భూస అశోక్, మన బొన్నం భూమయ్య, ముత్యం గణపతి, పొన్నం శ్రీనివాసు, మరి ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు పొన్నం నరేష్, గున్నాల మల్లేశం, గున్నాల తిరుపతి, వీళ్ళందరూ కనకరాదు, వీళ్ళందరూ కలిసి గౌడ సంఘ తరఫున నివాళులు అర్పించిన తర్వాత మరి పార్టీ పరంగా ఇతర పార్టీల పరంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ఈ కొత్తపల్లిలో మరి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఒకటే కోరుకోవడం ఏమిటంటే మరి మీరు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మరి
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మరి మండల హెడ్ క్వార్టర్లో గ్రామాలలో పెట్టియాల్సినటువంటి మాట దాని కొరకు ప్రత్యేకంగా చొరవ చూసుకోవాలి, దాని ప్రత్యేకంగా నిధులు తెప్పించి చేస్తే బాగుంటుంది అన్నటువంటి సందర్భంగా వారికి ఒక విన్నపం చేసుకుంటూ మరి బీసీల ఐక్యత కొరకు పోరాడుతున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న కొరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సంఘాలందరి నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.